అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు కూడా మనము ఒకటి టాపిక్ గురించి మాట్లాడాలి. ఏంటంటే ఈరోజు ప్రజలు చాలా వరకు మనిషిని పక్కన పెట్టి మరుగులు చాలా ఇస్తారు. 100% మంచి తర్వాత మనీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనీ గొప్పది కదా. మనిషికి మంచిగా అని ఎంతసేపు ఉన్నది ఎక్కువ, కానీ మనీ ఏదానికి చేయగలుగుతుంది. చాలా వరకు సొసైటీలో ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి ఒక్కరు చూడండి, ఏ పని చేసినా ఏది కష్టపడాలని మనీ కోసం. కానీ ఒక్క మనిషి కోసం అనేది మనం తీసుకురాము. మధ్యలో ఏ రోజు సహాయపడ్డ మనిషికి మళ్ళీ సహాయం ఇద్దామన్నట్టు లేదు. ఈరోజు 10 రూపాయలు ఇచ్చిన వ్యక్తికి 10 రూపాయలు మళ్ళీ ఇద్దామన్నట్టు లేదు. ఎవరు లేకుండా ఎందుకు వెళ్ళే సొసైటీ ఈ రకంగా తయారైంది. కాబట్టి మనం కూడా ముందుకు వరేయగలుగుతాం. చాలా ముందుకు వరేయగలుగుతాం. ఎందుకంటే ఎందుకు వరేయగలుగుతాం అంటే మనము బాగుపడకున్నా సరే కానీ ఎదుటోడు బాగుపడకూడదు. అంతేనా? మనం బాగుపడకున్నా సరే ఎదుటోడు బాగుపడకూడదు. అది మన లక్ష్యాన్ని మన టార్గెట్ అది. మనం బాగుపడదు, వాడిని బాగుపడలేదు. అది కానీ పక్క రాష్ట్రాల పక్క మనం బాగుపడకున్నా సరే వాడు బాగుపడితే వాడిని చూసేనే మనం సంతోషపడాలనే ఉద్దేశంతోనే కొంతమంది ఉంటారు చాలా వరకు. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తము రాజకీయ పరంగా అన్యాయమే. ప్రతి ఒక్కరు అన్యాయం. సర్పంచ్ ఎప్పుడు చేసినా ఎంపీడీసీ కానీ జెడ్పీసీ కానీ ఏదైనా కానీ మన రకాలుగానే నిలబడతాం చేస్తాం. ఈరోజు 100 రూపాయలు ఖర్చు పెట్టినాము, రేపు 200 సంపాదించుకొని పోకూడదు. అంతేనా? ఏదో ప్రజలకు మంచి చేద్దామనే ఉద్దేశంతో ఎవరు లేరు ఈ మధ్యలో. చాలా మంచిగా చేసుకుంటూ వస్తున్నాం. ఒకసారి సర్పంచ్ గెలిచినోడు మళ్ళీసారి గెలవాలంటే గెలుస్తలేడు. ఎందుకు? నువ్వు చేసే ప్రవర్తన కానీ నువ్వు మాట్లాడే మాట కానీ కరెక్ట్ లేదు నీ దగ్గర. అందుకే నీకు మళ్ళీసారి ఒకటి ఏనికి ముందుకు వస్తలేదు. అందుకే ప్రజలు కానీ ఎవరు కానీ గమనించుకోవాలి. ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి, ఆలోచనలు వస్తున్నాయి. ఇప్పుడు మీరు సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక డిప్యూటీసీ కానీ ఎవరైతే ఓటు వేయడానికి అర్హులుగా ఉన్నారో